అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గంజాయి గుప్పుమంటుంది. గంజాయి ఎక్కడెక్కడైతే పండిస్తున్నారో ఆ పంట చేలను ధ్వంసం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్. పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయికి సంబంధించి 62 మొక్కలను ధ్వంసం చేశారు. ఆ మొక్కలు పండిస్తున్న రైతులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి, ఇటు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా గంజాయిని అరికట్టేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ కూడా ఎక్కడ కూడా గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలన దిశగా ప్రయత్నాలు జరగట్లేదు. ఓవైపు పండించే పంటలను ధ్వంసం చేస్తున్నారు, మరో చోట గంజాయి అమ్ముతున్న వ్యక్తులనైతే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ పూర్తి స్థాయిలో గంజాయి మాత్రం అరికట్టలేకపోతున్నారు ఎక్సైజ్ అధికారులు. కామారెడ్డి జిల్లాలో నిన్న గంజాయికి సంబంధించి చూసుకుంటే 62 మొక్కలను ధ్వంసం చేశారు. ఓ రైతు తమ పండిస్తున్న మొక్కలను, తన ఇంటి ఆవరణలో పండిస్తున్న మొక్కలను తీసి కాల్ చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో గంజాయిపై ఏదైతే కామారెడ్డి జిల్లాలోని కాటేపల్లిలో గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన పరిస్థితిని చూస్తే పూర్తిగా ఆ రైతు ఇంట్లో పండిస్తున్న గంజాయి మొక్కలను, ఆ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పండిస్తున్నట్లు సమాచారం మేరకు 62 మొక్కలను ధ్వంసం చేశారు. ఒక ఇంట్లో 6 మొక్కలు, మరో ఇంట్లో మిగతా 54 మొక్కలను ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరోవైపు ఆ ఇంట్లోనే 200 గ్రాముల గంజాయి దొరికిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ గంజాయికి సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినా కానీ పూర్తి స్థాయిలో గంజాయిని అధికారులు అరికట్టలేకపోతున్నారని చెప్పచ్చు. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లాలో తరచూ కామారెడ్డి జిల్లా కేంద్రం కానీ, అదేవిధంగా ఎల్లారెడ్డి కానీ, పిట్లం మండలాలు, బాన్సాడ నియోజకవర్గ కేంద్రాల్లో గంజాయి గుప్పుమంటుంది. గంజాయి విచ్చలవిడిగా వ్యాపారంగా సాగుతుంది. అధికారులు పూర్తి స్థాయిలో నిర్మూలించలేకపోతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటే ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, అదేవిధంగా డిచ్పల్లి మండలాలతో పాటు నిజామాబాద్ రూరల్ మండలంలో, అదేవిధంగా జక్రాన్పల్లి, భీమ్గల్, సిరికొండ మండలాల్లో గంజాయి పండిస్తున్న రైతులను వారి పంట చేలలో గుర్తించలేకపోతున్నారు ఎక్సైజ్ అధికారులు. మరోవైపు అడపాదడప జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ మత్తు పదార్థాల రహిత జిల్లాగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కావడం లేదు. జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అధికారులతో గంజాయి నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో అది అమలు కావడం లేదనే చెప్పే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఎక్సైజ్ అధికారులు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయిని అరికట్టే దిశగా ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, జిల్లా అధికారుల యంత్రాంగం అమలు పూర్తి స్థాయిలో కావడం లేదనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ గంజాయి నిర్మూలనకు ప్రభుత్వము, ఇటు అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే గంజాయి నిర్మూలించవచ్చు. ఓవైపు అమ్మేవారు, ఒకవైపు పండించే వారిని కఠిన చర్యలు తీసుకుంటే గంజాయిని అక్రమ రవాణాను అడ్డుకోలేమని చెప్పి స్థానిక ప్రజలు అంటున్నారు. ఏదేమైనా గంజాయి గుప్పుమంటున్న పరిస్థితుల్లో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కనప సజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.